హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వీడియోస్ పెట్టేసి చాలా అవుతుంది కదా నా యూట్యూబ్ ఛానల్లో. వీడియోస్ లేట్ అవుతానికి కారణం ఏంటంటే మాకు సిడియు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానివల్ల వీడియోస్ కొంచెం ఆలస్యమైంది, పెట్టలేదు. నెక్స్ట్ ఈ సిడియు ఏంటి, ఎన్ఐటి గురించి మొత్తం బీటెక్ ఏంటి, ఎన్ఐటీలో బీటెక్ ఏంటి, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఆ వీడియో కోసం కూర్చొని ఈ వీడియోలో వచ్చేసి నా 100 డేస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ఐటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టడీ ప్రకారం ఎన్ఐటీలో ఈ 100 డేస్లో నేను ఏమేమి నేర్చుకున్నానో చెప్పబోతున్నాను. ఈ 100 డేస్ జర్నీలో నేను 3-4 సబ్జెక్ట్స్ అయితే మాకున్నాయి ఎన్ఐటీలో. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వెబ్ డెవలప్మెంట్, సెకండ్ వన్ పైథాన్, థర్డ్ వన్ యాప్టిట్యూడ్, ఫోర్త్ వన్ ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ గురించి ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. ఏం నేర్చుకున్నాం దాంట్లో. ఫస్ట్ వన్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్లో వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కంప్లీట్గా నేర్చుకున్నాం. దాని మీద నేర్చుకోవడమే కాకుండా దాని మీద హ్యాండ్స్ ఆన్గా ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేసాం. అంటే చిన్న చిన్న వెబ్సైట్ బిల్డ్ చేయడం కానీ, స్టాటిక్ వెబ్సైట్ అంటే దాంట్లో డైనమిక్ ఏం లేకుండా స్టాటిక్గా వెబ్సైట్ బిల్డ్ చేసాం. మొన్నే ఒక హ్యాకథాన్ జరిగింది. ఆ హ్యాకథాన్లో కూడా ఎండ్ టు ఎండ్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసాం. నెక్స్ట్ పైథాన్లో వచ్చేసి ఫంక్షన్స్ వరకు నేర్చుకున్నాం. ఫంక్షన్స్ వరకు నేర్చుకున్నాం. ఫంక్షన్స్లో వరకు నేర్చుకున్నతో పాటు మేము ఒక పర్టికులర్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ లూప్స్ అయిపోయిన టాపిక్ ఉందనుకో, దాని కింద కోడింగ్ ప్రాక్టీస్ ఉంటాయి. ఆ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఆ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఆ కాన్సెప్ట్ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఎందుకు నేర్చుకున్నాం అంటే, మేము యాప్టిట్యూడ్ మనకి కంపెనీస్ రిక్రూట్మెంట్ ఉంది కదా, ఆ రిక్రూట్మెంట్స్లో యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పెట్టేది. మనం రిక్రూట్ చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది యాప్టిట్యూడ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయితేనే నెక్స్ట్ రౌండ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళేది. అందుకని యాప్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. యాప్టిట్యూడ్ నేర్చుకోవడం వల్ల నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, లాజికల్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. యాప్టిట్యూడ్ అందుకని నేర్చుకుంటున్నాం మనం. నెక్స్ట్ ఇంగ్లీష్ మన అందరికి కావాల్సిందే, విచ్ ఇంప్రూవ్స్ అవర్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ కావాలి, ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఈ 100 డేస్లో ఇది నా ఎడ్యుకేషనల్ జర్నీ. దీంట్లో నేను చాలా వెబ్సైట్స్ బిల్డ్ చేశాను. మంచిగా జెన్ఏఐ గురించి తెలుసుకున్నాను. మధ్యలో మాకు వర్క్షాప్స్ జరిగినాయి. ఈ కంటెంట్ క్రియేషన్ గురించి కూడా స్టార్ట్ చేశాను నేను ఈ జర్నీలోనే. మా సార్ పోరస్ సార్ ఉన్నారు. పోరస్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు దీనికి. కంటెంట్ క్రియేషన్ చేస్తాం కానీ, ఐడియాస్ కానీ, ఇన్సైట్స్ ఇస్తారు. నెక్స్ట్ మామూలుగా ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే మొన్న దసరాకి ఫెస్ట్ కూడా జరిగింది. నవరాత్రి ఫెస్ట్ అని చాలా పెద్దగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి క్లబ్స్, మా ఎన్ఐటి క్యాంపస్లోనే మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ క్లబ్స్ కోసం. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్లబ్స్ అయితే 4 ఉన్నాయి. 3 క్లబ్స్. ఆ ఎడ్యుకేషనల్ క్లబ్స్ ఏంటంటే జెన్ఏఐ క్లబ్, నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇంపాక్ట్, థర్డ్ వన్ వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్. ఇంకో మామూలుగా ఎడ్యుకేషనల్ కాకుండా నాన్ ఎడ్యుకేషనల్లో అయితే ఇంకో 3 క్లబ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మీడియా కౌన్సిల్, అంటే ఇలా వీడియో ఎడిటింగ్ కోసం కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆ మీడియా కౌన్సిల్లో దాంట్లో మనం క్లబ్లో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఇంకో క్లబ్ వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అంటే మీకు ఒకవేళ డ్యాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. క్లబ్ వచ్చేసి ఇండోర్ గేమ్స్. దీంట్లో మనకి ఇండోర్ గేమ్స్ కానీ, చెస్ కానీ అలాంటి గేమ్స్లో మనకి ఫర్దర్గా కాంపిటీషన్స్ అలాగే అన్నీ జరుగుతాయి. ఇంకా నా 100 డేస్ జర్నీలో ఇంకా చెప్పాలంటే ఫ్యాకల్టీ గురించి ముఖ్యంగా చెప్పాలి. ఫ్యాకల్టీ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ ప్రొఫెసర్ లాగా వెళ్ళి స్ట్రిక్ట్గా ఉంటాం అలా కాదు. ఫ్రెండ్లీగా నీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈజీగా రిజాల్వ్ చేసేసి నీకు అప్పటికప్పుడే డౌట్స్ అవుతాయి. అంటే నీ సెషన్ జరిగేటప్పుడు కూడా నువ్వు ఆపొచ్చు. ఒక ఇన్స్ట్రక్టర్ని ఆపి నీ క్వశ్చన్ అడిగి నీ డౌట్ రిజాల్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ అని ఉంటుంది. ఆ ప్రాక్టీస్ సెషన్లో కూడా నీకేమైనా డౌట్స్ వస్తే 2 మెంటర్స్ ఉండి సాల్వ్ చేస్తారు. ఈ రిలేటెడ్ డౌట్స్ కాకుండా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే సక్సెస్ కోచెస్ అని వాళ్ళు. ఇది నా ఓవరాల్ 100 డేస్ ఎక్స్పీరియన్స్ అట్ ఎన్ఐటి. ఈ 100 డేస్ ఎక్స్పీరియన్స్లో చాలా నేర్చుకున్నాను. ఇంకా ఫర్దర్గా వెళ్ళే కొద్దీ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఏమేమి నేర్చుకుంటాను ఇంకా ఫర్దర్గా. అంటే 100 డేస్లోనే నేను మిగతా కాలేజెస్తో పోలిస్తే వెబ్ డెవలప్మెంట్ కానీ, పైథాన్ కానీ, యాప్టిట్యూడ్ కానీ ఒక ఎడ్జ్ ముందల, అంటే కొంచెం ముందలే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు బయట చదువుకుంటున్న కాలేజెస్తో నేను కంపేర్ చేసుకుంటే ఇది నాకు తెలిసింది. ఓకే గైస్, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.